నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చేపట్టిన శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగం 3వ రోజు గణపతి పూజా కార్యక్రమాలు ఉదయం వేళలో నిర్వహించారు. ధ్వజస్తంభారోహణ మహోత్సవం సందర్భంగా యాగశాల చుట్టూ భక్తులు ఋత్వికులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం యాగశాల ముందు ధ్వజస్తంభారోహణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. లక్ష తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. వేద మంత్రాలతో యాగశాల ప్రాంగణం అంతా మారుమ్రోగింది. వేద పండితులు వేదాలు చెబుతూ హోమం కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఋత్వికులు అందరినీ సమానం చేస్తూ పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. యాగ మహోత్సవం 3వ రోజు సందర్భంగా శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఋత్వికులు మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించే హోమాలు యాగాలు పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వామి లోక కళ్యాణం కోసం స్వామి చేపట్టిన యాగ మహోత్సవ కార్యక్రమం వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక కష్టం సఫలీకృతం కావాలని కోరుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని యాగ నిర్వాహకులకు గోలి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంపూర్ణ అనుగ్రహం వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సార్ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కువ సంఖ్యలో కూడా ధన్యవాదాలు. కాబట్టి ఎవరికైనా సో ఒక 1 అవర్ చెప్తారు. యోగా మెడిటేషన్ వాటిలో ఉండబోయేటువంటిది అలాగే పురుషత్వంలో ఉండబోయేటువంటి దాని యొక్క సంధ్యానాన్ని స్వామివారు ఏదైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా చాలా మంచిగా చేస్తూ ఉన్నాడు. అలాగే దీంట్లో పాలు పంచుకుంటున్న దీని నిర్వాహకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన ఈ యాగం చేయడం వలన మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే వర్షాలు లేవు, వర్షాలు పడడానికి, అలాగే రైతులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అలాగే మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండి అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండాలని ఈ యాగం చేస్తున్నందుకు స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా వారికి సహకరించి ఏదైనా వారు ఆలోచించే విధానాన్ని కూడా మనము ప్రజలలోకి తీసుకుపోయి దైవభక్తిని కూడా పెంపొందించి అలాగే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు చూసుకోవాలనేది తెలియజేసుకుంటాం. శ్రీకృష్ణ కాలచక్ర ఇష్ట పంచాయతీల మహాశాంతి విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఈరోజు తృతీయ దివసంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఇప్పుడు మనకి విశేషంగా జరగాల్సినటువంటి కార్యాలన్నీ జరిగాయి.
ఈరోజు సాయంత్రం ప్రత్యేకించి గణపతి నిన్న జరగవలసినటువంటి గణపతి శుద్ధిపతి సహిత గణపతి కళ్యాణం, అలాగే శ్రీ గణపతి కళ్యాణం, అలాగే వాటితో పాటు ఆంజనేయ స్వామివారికి లక్షతమలపాకుల అర్చన ఈరోజు సాయంత్రం ఉంటుంది. అలాగే వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఉచితంగా, వారందరూ కూడా ఎవరు వచ్చినా ఉచితంగా కార్యక్రమంలో పాల్గొచ్చు. కేవలం వాళ్ళు తెచ్చుకునేటువంటి హోమ ద్రవ్య సామాన్ని, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, కూర్చుని ఇన్ని ద్రవ్యాలను ఇక్కడే ఇస్తారు. కాబట్టి వాళ్ళు పరిగణలోకి తీసుకోగలరు. ఉదయం వచ్చే వాళ్ళకి అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం కన్నా సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ప్రత్యేకించి కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ తిలకించి ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే విశ్వశాంతికి తప్పకుండా విశేషమైనటువంటి వర్షం పడుతుంది. ఇక్కడ మనకి చాలా వర్షాభావం తక్కువగా ఉంది, అర్థమైంది. మీరు ఊహించినంత వర్షం పడుతుంది. తొందరలోనే చాలా పెద్ద వర్షం పడుతుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. రైతులు మాత్రం సురక్షితంగా ఉండాలని భగవంతుడు. అలాగే మీడియా వాళ్ళు కూడా చాలా సురక్షంగా ఉండాలి. ఎందుకంటే ఇది అందరూ ఇస్తే అడ్వర్టైజ్మెంట్ అంటే వాళ్ళు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, మీరందరూ కూడా ప్రజలతో, రాజులతో, అలాగే అధికారులతో సమైక్యంగా, సమన్వయంగా కలుస్తుంటే వెళ్ళాలని, రాజులకి మీడియా వాళ్ళకి అందరూ కూడా సమన్వయం కలిగి ఇద్దరు ఒకే రకంగా ఆరోగ్యకరమైనటువంటి జీవనంతో వెళ్ళాలని, సాగుతూ ఉండాలని, తెలంగాణ పట్టణం అంతా కూడా ఆనందంగా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా కోరుకుంటూ